పుల్లటి పెరుగు ఉంటే పారేయకండి, సూపర్ దోశ చేసుకోవచ్చు. పుల్లటి పెరుగండి 1 కప్పు. చూడండి రవ్వ దోశ, పుల్లటి పెరుగుతోటి రవ్వ దోశ అన్నమాట. 1 కప్పు రవ్వై, ఉప్మా రవ్వై, బొంబాయి రవ్వ అంటాం చూసారా, అది ఉప్మా రవ్వై. తర్వాత 1 కప్పు పూరీ పిండి, చపాతీ చేసుకుంటాం కదా, చపాతీ పిండి అన్నమాట. ఆ తర్వాత 1 కప్పు బియ్యం పిండి ఉంటుంది కదా అది. పూరీ పిండి లేకపోతే కొంతమంది మైదా వేసుకుంటారు, మైదా వాడకూడదండి, అందుకే పూరీ పిండి వేస్తున్నాము. పూరీ పిండి అండి. తర్వాత దాంట్లో కొత్తిమీర, పచ్చిమిరకాయలు, అల్లం ముక్కలు, ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది, మిరియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, తగినంత ఉప్పు. ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇది 1 కప్పు బియ్యం పిండి వేసేసుకోండి కప్పులోకి. ఆ తర్వాత రవ్వ వేసేసుకోండి. ఆ తర్వాత చపాతీ పిండి వేసేసుకోండి. ఆ తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. తర్వాత జీలకర్ర, తర్వాత మిరియాలు, తర్వాత అల్లం ముక్కలు, తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు, తర్వాత కొత్తిమీర. తర్వాత తగినంత ఉప్పు. ఇలా పెరుగు పోసేసుకోండి. శుభ్రంగా బాగా కలిపేయాలి. ఇలా బాగా కలిపేసేసి అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు. 1 గంట సేపు నాననిచ్చేయాలండి. నానిపోయిన తర్వాత దోశ వేసుకుంటే ఉంటుందండి, మరి మజా సూపర్గా ఉంటుంది. అట్లు దోశ వేసి చూపిస్తాను మీకు. 1 గంట సేపు నానిపోవాలి ఇలాగా. మజ్జిగ సరిపోకపోతే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. చెప్పాను కదండి, పూరీ పిండి, అదే చపాతీ పిండి, బియ్యం పిండి, గోధుమ రవ్వ, పెరుగు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, అల్లం ముక్కలు, మిరియాలు, జీలకర్ర, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసేసి బాగా కలిపేయండి. A few moments later. అంతే. ఇలా మూత పెట్టేసుకుందామండి. కలిపేసి 1 గంట అయిన తర్వాత దోశ వేసుకుందాం. దానికి తగిన చట్నీ చేసుకుందాం. కొబ్బరి పచ్చడి సూపర్గా ఉంటుంది. కొబ్బరి పచ్చడి చేసుకోండి. దోశ వేసి చూపిస్తాను. ఓకే అండి. గంట సేపు నానిపోయింది కదండి. ఇప్పుడు కన్నం వేడెక్కింది. దోశ వేసుకుందాం. సరే అలా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకోవడం వల్ల గరిటె తొందరగా జరగదండి. లైట్గా అలా జరుపుకోవాలి. ఇది సిమ్లోనే వేగాలండి దోశ. సిమ్లో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూసారా ఎంత బాగుంది. ఇలా ఉండాలి, పిండి జారు వచ్చి ఇలా ఉండాలి. ఇలా ఉంటే రవ్వ దోశ సూపర్గా వస్తుంది అన్నమాట. దానికి కావాల్సిన చట్నీలండి. కొబ్బరికాయ పచ్చడి చేసుకుందాం అండి. ఇదిగో కొబ్బరికాయ ముక్కలు, శనగపప్పు, లైట్గా చింతపండు, ఎల్లుల్లిపాయ, ఎండుమిరకాయ, తగినంత ఉప్పు పచ్చడి చేసుకుందామండి. సూపర్గా ఉంటుంది. రవ్వ దోశ ప్లస్ చట్నీ. ఇవాళ టిఫిన్ సూపరా. మరి మీరు కూడా ఇలా ట్రై చేసి చూస్తారా? చేయండి. ఓకే, బాయ్. చూసారా రవ్వ దోశ ఎంత బాగా వచ్చిందో. ఇదిగో కొబ్బరికాయ పచ్చడి చూడండి. ఇలా ఇరుపుకొని పచ్చళ్ళలో ఇలా నంచుకొని తింటే ఎంత మజాగా ఉంటుంది. పిల్లలు అసలు మిమ్మల్ని వదలరు. అమ్మా నాకు ఈ దోశ కావాలి, చేస్తావా చేయవా అని అడిగి తింటారండి. అంత బాగుంది చూడండి. హోటల్కి వెళ్ళి హోటల్లో వేసే అన్నీ తినే కన్నా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎంత బాగా చేస్తున్నారు సరే. ఇదే రెసిపీ మీరు కూడా చేయండి. సూపర్. ఓకే, బాయ్, టాటా. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోలను పంపించండి. బాయ్ బాయ్, టాటా.